పట్నం పట్నం అని ఎంటమే కానీ రావటం ఇప్పుడే కదా. ఏంటో ఇరుకిరిక్క కాబరగా ఉంది. మూసుకుంటావా? మూసుకున్నాంలే. చల్ చలో. ఇది అసలు ఆడాలకి మగాలకి తేడా తెలియట్లేదు. ఏమైంది అక్కడ? యాక్సిడెంట్ అయింది. ఓహో అసలు పోతు బెదిరిపోతున్నాను. ఏంట్రా? ఏంటంటావేంటి? కడుపు పరిచి తల్లుకొచ్చేస్తుంటాను. ఏంటి ఒంటికాయలు ఆపుకో. ఆపుకుంటే ఆగడానికి ఏమన్నా బండి బస్సా? ఒంటికాయలు ప్రపంచకంలో ఎవడ ఆపులాడితేనే అటు తిరిగి పోసేస్తాను బండి మీద. పోలీసులు అట్టుకుంటారు. పోలీసులు అట్టుకోక్కర్లేదు, నాకు నేను పోసేసుకుంటాను. పోలీసులు అట్టుకునేది మెడ బొక్కలో దూయడానికి. మరి ఎలాగా భయ? ఇప్పుడు ఎలాగంటే మనుషులు పోసుకోవడానికి ప్రత్యేకమైన సోట్లు ఉంటాయి, చూద్దాం. ఆ సోటు ఆపట్లేదు, ఇది ఆగట్లేదు. నేను అక్కడ పోసుకుంటాను. అబ్బాయి మా అబ్బాయి ఇది అదేనా? ప్రత్యేకమైన సోట్లని అబ్బాయి చెప్పాడు. ఇదే అన్నమాట. ఎత్తు చూసి మరి బొర్రెట్టారు. అమ్మాయ మొత్తం కడుపు ఇక్కడ తీసుకో. ఏంట్రా ఇది? అరుపు సరిపోలేదా? పెంచమంటావా? అంతే, దాంతో వాడు బెదిరి పారిపోతారు, మన దోలు తీరిపోద్ది. ఓహో అర్థమైంది. ఏంట్రా నేనంటే నీకు అంత ఏడా కొలవ ఎక్సకాలుగా ఉందరా? ఎక్సక్కాలంటావేంటి? పొద్దుటి నుంచి బోరెట్టుకుని బోరెండిపోయేలా అరుతుంటే ఒక్కడ రాడు. ఎందుకు వస్తారా? అడవిలో దొరికి ఆకులు అలవలు ఏరు పేరు చెప్తే వాళ్ళకి ఏం అర్థం అవుద్ది? వాటి ఉపయోగాలు ఏంటో చెప్పాలి. ఉపయోగాలంటే నీకు తెలుస్తాయి, నాకే తెలుస్తాయి. దాంతో వాళ్ళు అగెత్తుకొస్తారు. ఆహా అర్థమైపోయింది. ఇప్పుడు చూసుకో అబ్బాయ. చిత్రంగా ఉంది. సరుకు మొత్తం చిటికలు అమ్ముడైపోయింది అబ్బాయ. మరి అందులోనే ఉంది మావా కిటుకు. భలే కిటుకు అబ్బాయ. ఎంతమంది బలహీనం గళ్ళు ఉన్నారని తెలిస్తే అడివి మొత్తం పిక్కొచ్చి ఇక్కడ ఎట్టేసే వాళ్ళం. డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. ఏంట్రా రాజు, మాయదారి మూలికలు దిక్కుమాల ఏర్లు తెచ్చి కబుర్లు చెప్పి అమ్మేశారా? తప్పుడు సరుకు కాదు కాబట్టి ధర్మంగా అమ్ముడుపోయింది. అదే నీలా దొంగ సరుకు అమ్మాలంటే కొంచెం కష్టమే అవుద్ది. అట్ట ఎట్టబ్బాయ గడ్డి ఊరుకోమంటావేంటి? ఏ దుబ్బుకొచ్చిన దొంగ గంజా ఆకుల్ని సర్కార్ వాళ్ళకి తెలియకుండా అట్టు వ్యాపారం కింద గోసిల్లోను సంకల్లోను గజ్జల కింద ఎట్టమ్మేసా నువ్వు కూడా ఎట్టమే. అనవసరంగా మిమ్మల్ని కదిపాను. అర్థమైంది కదా? పోలీసులు వస్తారు, వెళ్ళి పని చూసుకోపో. నువ్వు బండి తీరా. ఏంటబ్బాయ బండి తీయమంటావు? వెళ్ళదంట్రా. వెళ్ళొద్దని కాదు, ఏదో పోలు డబ్బులు సంపాదించాం కదా, కొంతసేపు జల్సా చేసుకుని అప్పుడు వెళ్దాం. ఏ కంగారేంటి? తప్పదంటావా? తప్పదంతే. ఈడెక్కడా? ఏ మావా, రే నరసింహావా. అబ్బాయా రే ఏంట్రా దసరాకి యాసం కట్టినట్టుగా ఈ ఎలుగుబంటి యాసం ఏంట్రా? ఎలుగుబంటి అంటావేంటి? ఎండకి వానకి చలికి ఒక కాపు కాసుకుంటదని. సర్లే, నా బట్టలకేం కానీ ఈ బట్టల్లో నువ్వు దగదగదగదలు ఆడిపోతూ పెళ్లి కొడుకులో ఉన్నావు అబ్బాయ. నిజంగానా? ఆ పెట్టి జోషి ఓడి చెప్పినట్టు లచ్చిందేవి దిగి రావటమే ఆలస్యం. అబ్బాయి అబ్బాయ ఇక్కడ పెట్టలను కొడుతున్నారు, మనం కూడా ఉన్న కొట్టి వెళ్దాం రా. సరే. అబ్బా ఎంతసేపే గురి చుట్టావు? నీకు అసలు షూటింగ్ వచ్చారాదా? తెలియనివి తెలుసున్నట్టుగా ఫోజు కొట్టడం కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. ఏమంటావు వికీ? ప్లీజ్. ఓకే ఓకే, ప్రొసీడ్. మీరేం నిరుత్సాహపడక్కర్లేదు. మొదట్లో అందరూ అలాగే ఫెయిల్ అవుతారు. సాయంత్రం టైం ఉంది. ఏంటి గుండు 10 రూపాయలు కదా, మళ్ళీ ట్రై చేయండి. అదే సి ఐష్, గురి తప్పి నవ్వుల పాలు కావటం కంటే నాలాగా సైలెంట్ గా ఉండటమే బెటర్. ఏంటి మళ్ళీ షూట్ చేసేద్దామనే? దీనికంటే వాడిని అడిగి ఆ బెలూన్ తీసుకుని 2 చేతులతో నొక్కి ఫాట్ అనిపిస్తే బెటర్. గ్రేట్ షూటర్. ఏమండి, ప్రయత్నించే వాళ్ళని ఉత్సాహపరచాలే కానీ ఇలా నిరుత్సాహపరచకూడదండి. ఏమండి, మీరు కొట్టాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు ప్రయత్నించండి. ప్రయత్నించండి, కొడతారుగా మీరు. మరేం పర్వాలేదండి, మీతో నేను కొట్టిస్తాను కదండి. కొట్టండి, దెబ్బకు పగిలిపోవాలి. ఇదే తప్పు. ఇక్కడ ఇలా పైకెత్తండి.
ఈ చేయి కొంచెం దగ్గర లాక్కోండి. అదే. ఇప్పుడు మీరు ఏ బుడగను కొట్టాలనుకుంటున్నారు? రెడ్ బలూన్. ఊపిరి బిగించండి. కొట్టండి. పగిలింది. ఇటువంటి మళ్ళీ కొట్టండి. తీసుకోండి. కొట్టండి. మొత్తం ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్. అయ్య బాబాయ్ ఎందుకైనా మంచిదే. ఇంతకీ మీరు రాజు ఏ దేశానికి? మా కథ సామ్రాజ్యానికి. ఈ పక్కనే అడవిపల్లి ఉంది కదండి, ఆ దగ్గరే గూడిలో ఉంటుంటాం. ట్రైబల్ అన్నమాట. టైబల్ కాదు, మా టైబల్స్ కి టైగర్. ఇంతకీ మీరు? నా పేరు ఐశ్వర్య. తమరండే? ఐఎమ్ వికీ, ఐష్ ఫియాన్సీ. పిన్నిసా? సంప పిన్నిసా, బొందు పిన్నిసా? పిన్నిస్ కదా, ఫియాన్సీ. ఏటంటాడు? ఫియాన్సీ అంటే మా ఐశ్వర్య కాబోయే మొగుడు. ఆహా, అదేంటండి, కాబోయే పిల్ల పాపం ఓడిపోతుంటే ఇట్టాంటి పరాసుకెళ్ళండి, మీకు చాలా తప్పండి. వెల్ సెడ్. వాట్ వికీ, మొత్తం మీద రాజు నీకో పాఠం నాకో పాఠం నేర్పాడు కదూ. సో ఐషు, ఈ విక్టరీకి మాకందరికి పార్టీ ఇవ్వాలి. రాజు 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 ఓకే ఓకే. ఇప్పుడు నన్ను గెలిపించిన రాజు ఏం అడిగితే అది ఇస్తాను. చెప్పు రాజు, ఏం కావాలి నీకు? నాకేంటండి, చాయ్ ఇప్పించండి చాలు. సో సింపుల్, కమ్ ఆన్. బాబు ఇట్రా, బాబు ఇట్రా, అందరికి చాయ్ ఇవ్వు. తీసుకోరా, మీరు తీసుకోండి సార్. చాయ్ ఏంటి చీప్ గా? ఎలా ఉందండి? సూపర్. లేకపోతే చాయ్ చీచి అంటారా? వెల్ సెడ్. ఉంటానండి, నమస్కారం. ఎల్లొస్తామండి. బై. నీ దెబ్బకాడు గింగిరా తిరిగిపోయాడపయ్యా. ఏమండి, రేపే నా నిశ్చితార్థం, మీరు తప్పకుండా రావాలి. ఇదిగో నా అడ్రస్. రేపు మాకండి ఈ ఇల్లు పడద్దులే ఉందాం, తప్పకుండా వస్తామండి. వచ్చేస్తామండి. థ్యాంక్ యూ. వస్తాను. చాలా మంచి అమ్మాయిలా ఉంది. మర్రే ఏంటంతా ఎంత ఎంతగా ఉంది? అమ్మాయి గారు ఇల్లు ఇదేనంటావా? మరి కాదేంట్రా, ఊరుకో. ఐశ్వర్యం గారు ఎక్కడుంటారో తెలుసా అండి? సారీ. నమస్కారం అండి. నమస్కారం. మర్చిపోకుండా వచ్చినందుకు థ్యాంక్స్. భలేవరే, మీరంత అభిమానంతో పిలిస్తే రాకపోవడం అమర్యాద కదండి. థ్యాంక్ యూ. నేను మీకోసమని నా కోసం ఏదో చిన్న, ఏంటి ఏదో సంకోచిస్తున్నావు? మీకు నిశ్చితార్థం కదా అని ఒక చిన్న కానుక తీసుకొచ్చాను. నా కోసం కానుక తెచ్చావా? ఏంటిది? ఏదిది? హాయ్ ఐష్. నమస్కారం అండి. ఓ ట్రైబల్ టైగర్, ఏదో మాట వరుసకు పిలిస్తే నిజంగానే వచ్చేసావే. బై ది వే, నువ్వెప్పుడు తినని వెరైటీ ఫుడ్ దొరుకుతుంది, కిందకెళ్ళి బాగా లాగించు. ఓకే ఐష్, నీకోసం వండర్ఫుల్ గిఫ్ట్ తెచ్చాను. ప్యారిస్ నుంచి స్పెషల్గా ఆర్డర్ చేసి మరీ తెప్పించాను. థ్యాంక్ యూ, నేను తర్వాత పెట్టుకుంటాను. ఓకే. విక్కీ. ఓ 1 సెకండ్, ఎక్స్క్యూజ్ మీ, తొందరగా రెడీ అవ్వు. ఏది నువ్వు తెచ్చిన గిఫ్ట్? అబ్బాయి అది దాన్నే ఉందిలేండి. రాజు ఇవ్వు ప్లీజ్. ఇది పుష్కరానికి ఒకసారి పూసే అపురూపమైన అడుగు పువ్వు అండి. ఇది ఎక్కడుంటే అక్కడ సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఇది ఇంట్లో ఉండటం శుభం అని అంటూ ఉంటారు. అయినా మీలాంటి గొప్ప వాళ్ళకి ఇది. అవేం మాటలు రాజు, కానుక విలువ ఇచ్చే మనసుని బట్టి ఉంటుంది కానీ దాని ఖరీదుని బట్టి కాదు. నాకు ఈవేళ వచ్చిన అన్ని గిఫ్ట్స్లోకి ఇదే బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఐషు, ఫంక్షన్ టైం అవుతుంది, కమాన్. రాజు మీరు వెళ్ళండి, నేను వెళ్ళిపోతాను. ఏ వికీ, ఏమిటిది? వెరైటీ రొమాన్స్. అవతల నీకు నిశ్చితార్థం జరుగుతుంటే ఏమిటి అల్లరి? ఇలాంటప్పుడు థ్రిల్లింగ్ గా ఉంటుంది. అది ఎంగేజ్మెంట్, ఇది ఎంటర్టైన్మెంట్. రేపు నీకు పెళ్ళాక కూడా ఇంతేనా? ఇంట్లో ఫుడ్ ఉంది కదా అని హోటల్కి వెళ్ళటం మానేస్తావా? ఏమండి, ఏంటండి ఇది? ఎవరా నేను లోపల పంపించింది? ఎవరైతే వెళ్ళండి, అవతల పెళ్లి చేసుకోబోతూ ఈ కకృతి పనులు ఏంటండి? నువ్వెవడో నాకు చెప్పడానికి? ఏమండి, ఓ మంచి మాట చెప్పడానికి ఎవరైనా పర్వాలేదండి. పెళ్ళంటే ఓ ఆడది మగానే నమ్మి వాడితో జీవితాంతం కలిసి నడవడానికి సిద్ధపడ్డట్టండి. అటువంటి అమ్మాయికి అన్యాయం చేయటం చాలా పాపమండి. ఆనందమైనా బాధ అయినా అట్లాంటి వాళ్ళతో పంచుకోవాలి కానీ ఇలా దొరికిన వాళ్ళతో దొంగసాటుగా. మైండ్ యువర్ టంగ్. ఎలా మా టంగు లేదు గింగు లేదు. నువ్వు పద. ఏమండి,
మీరు మనవాడే అమ్మాయి గారు, బంగారు బొమ్మండి, మంచి మనసున్న మహాలక్ష్మి. అట్లాంటి అమ్మాయికి అన్యాయం చేయటం చాలా తప్పండి. జరిగింది నేను ఎవరితో అన్నండి, ఎందుకంటే ఈ విషయం గురించి అమ్మాయి గారికి తెలిస్తే ఆడు మనసు విలువలాడిపోతండి. అందుకని నా మాట విని అయిందేదో అయిపోయింది. ఇక నుంచైనా ఇట్లాంటి కక్కుర్తి పనులు మానేసి కట్టుకోబోయే మనిషిని, మీ తోడు కావాలనుకునే అమ్మాయి గారిని గుండెలో పెట్టుకుని చూసుకోండి. చనువు తీసుకుని ఇట్లా చెప్పానని తప్పుగా అనుకోకండి. ఉంటానండి. ఏమండి, మగాడు అనిపించుకోవడం గొప్ప కాదండి, మంచి మొగుడు అనిపించుకోవడం గొప్ప. హాయ్. నా ఒక్కగానొక్క కూతురు ఐశ్వర్యకి నాకు మిత్రుడు ఆప్తుడు అయిన విక్రమ్ ఇండస్ట్రీస్ అధినేత జయరాజ్ ఏకైక కుమారుడు చిరంజీవి విక్రమ్తో నిశ్చితార్థం జరుపుతున్నాం. అదేంటి అక్కడ ఉంగరం తొడకుండా ఇటు వచ్చేస్తున్నారు? అదే మరి పెద్దోడిని కదా, నా కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకోవడానికి. మంచి మనసు. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ ఆడపిల్లగా నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే క్షణం ఇది. అందుకే మనసు విప్పి నోరు తెరిచి అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఐషు, ఏమిటిది? నీకు మతిపోయిందా? స్పృహలోనే ఉన్నావా? స్పృహలో ఉన్నాను కాబట్టే ఈ నిర్ణయానికి సిద్ధపడ్డాను. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఒకసారి వెళ్ళారా? ఐషు, అతను నిన్ను మాయలో పడేశాడు. ఏమిటి తొందరపాటు నిర్ణయం? పేదవాడిని జాలేస్తే వేలివ్వచ్చు, లక్షలివ్వచ్చు, కానీ డాడీ, ఆడపిల్ల పెళ్ళప్పుడు మగవాడి చెయ్యి ఎందుకు పట్టుకుంటుందో తెలుసా? ఆ చెయ్యి జీవితాంతం తనని కాపాడుతుందని, తనకు తోడుగా ఉంటుందని. నిన్న నేను ఓడిపోతున్నప్పుడు విక్కీ నన్ను వేళాకోళం చేశాడే గాని ఎంకరేజ్ చేసి ఇన్స్పైర్ చేయాలనుకోలేదు. రాజు నా చెయ్యి పట్టుకుని నన్ను గెలిపించడానికి ప్రయత్నించాడు. నాతో పెళ్లికి ముందు మరో ఆడదాంతో అడ్డదారి తొక్కడానికి సిద్ధపడ్డాడు విక్కీ. అది తప్పు, పెళ్ళనే బంధం పవిత్రమైందని నచ్చ చెప్పడానికి చూశాడు రాజు. అవకాశం దొరికింది కదా అని ఏదో 4 నీతి కవులు చెప్పాడు. అదేదో పెద్ద గొప్ప క్యారెక్టర్ అనుకుంటే ఎలా? పెళ్లికి ముందు పరాయి ఆడపిల్లల్ని ముద్దులు పెట్టే నీ నీచత్వం నీ క్యారెక్టర్ కంటే 1000 రెట్లు గొప్పవాడతను. ఇప్పుడు చెప్పు నాన్న, బ్రతుకంతా భద్రంగా నీ బిడ్డని చూసుకోగలిగిన మనిషి ఇద్దర్లో ఎవరో నువ్వే చెప్పు. కానీ అతనికేముందని? చాలా మంది దగ్గర లేని మనసుంది నాన్న. డబ్బు మన దగ్గర ఉంది, చదువు నా దగ్గర ఉంది. ఎవరి దగ్గర లేని మంచి మనసు తన దగ్గర ఉంది. ఇదంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? అప్పటిగా మన పెట్టి జాతకం అని చెప్పాడు కదా, ఆకాశం నుంచి నీకు అసలు నచ్చిందే వస్తుందని. ఇదైతే కాదని గొప్పేసుకో. రాజు చెప్పు. మా అమ్మ అయ్యా అంటే నేను